తనుశ్రీ టెకీస్. సో ఈరోజు మన ఛానల్లో జావా కోడింగ్లో ఫ్యాక్టోరియల్ అనే ప్రోగ్రామ్ని డిస్కస్ చేయబోతున్నాము. సో అంతకన్నా ముందు ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం ఫ్యాక్టోరియల్ అనే కోడ్కి వెళ్ళిపోదాం. సో ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, సో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎలా మనం లాజిక్ బిల్డ్ చేసుకోవాలి, సో ఇవన్నీ నేను ఈరోజు ప్రోగ్రాంలో మీకు చెప్పబోతున్నాను. అండ్ ప్రీవియస్గా నేను 3 ప్రోగ్రామ్స్ చేశాను. సో ఆ ప్రోగ్రామ్స్ కూడా మీరు నా ఛానల్లో ఉన్నాయి. సో అవి కూడా మీరు విజిట్ చేయండి అండ్ ప్రాక్టీస్ చేయండి. అండ్ ఫ్యాక్టోరియల్ అనే కోడ్ చాలా ఇంపార్టెంట్. అండ్ లెట్స్ మూవ్ ఆన్ టు దట్ కోడ్. సో ఇది ఫ్యాక్టోరియల్ అన్న కోడ్ అనమాట. సో ఈ ఫ్యాక్టోరియల్ ఫస్ట్ మనం పబ్లిక్ క్లాస్ ఫ్యాక్టోరియల్ అని డిఫైన్ చేసుకున్నాం. అండ్ దెన్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, దీంట్లో స్ట్రింగ్ ఆర్గ్స్ అనేవి మనం ఇన్సర్ట్ చేసుకున్నాం. సో ఇది మెయిన్ ఫంక్షన్ అనమాట. ఏ కోడ్ అయినా కానీ ఏ లాజిక్ అయినా మనం బిల్డ్ చేసేది ఇందులోనే అనమాట. ఓకేనా. సో ఫ్యాక్టోరియల్ మనం ఇవి 2 ప్రీవియస్ కోడ్స్లో కూడా చూసాం. అండ్ లాజిక్ ఒక్కటే మనకి చేంజ్ అవుతుంది. సో ఆ లాజిక్ని మనం బిల్డ్ చేయాలి. ఎలా బిల్డ్ చేయాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో మీరు స్కిప్ చేయకోకుండా పూర్తి వీడియోని మీరు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే. సో ఫస్ట్ ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? ఇఫ్ యూ టేక్ 1 నెంబర్ తీసుకుందాం. సో 5 ఫ్యాక్టోరియల్. సో 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? మనం 5 దానికన్నా ప్రీవియస్ నెంబర్స్ 4, 3, 2, 1, సో అప్ టు 1 వరకు 5 నుంచి 1 వరకు తీసుకొని వాటి యొక్క మల్టిప్లికేషన్, టోటల్ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చిన రిజల్ట్. సో 5 4 20, 23 60, 62 120. సో 120 అనేది 5 ఫ్యాక్టోరియల్ అనమాట. సో ఈ రిజల్ట్ మనకి ఈ కోడ్ ద్వారా మనకి రావాలి. ఓకేనా. సో నెక్స్ట్ 1 తీసుకుందాం. 6 ఫ్యాక్టోరియల్. 6 ఫ్యాక్టోరియల్ కూడా సేమ్ అంతే. 6 5 4 3 2 1. సో ఎంత ఇప్పుడు 120 వచ్చింది. సో 120 ఇంటూ 6 చేయాలి. సో 6 0 0 6 2 12 6 1 720. సో 720 అనేది మన 6 ఫ్యాక్టోరియల్ యొక్క రిజల్ట్ అనమాట. సో దీన్ని మనం ఫ్యాక్టోరియల్ అనేసి అంటాము. ఓకేనా. సో ఈ కోడ్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనం చూద్దాం. సో ఇనిషియల్గా మనం నమ్ అనేది 5 అని తీసుకున్నాం. ఫ్యాక్ట్ అనే ఇంకొక వేరియబుల్లో 1 అని తీసుకున్నాం. ఎందుకు? నేను మల్టిప్లికేషన్ చేయబోతున్నాను కదా. సో మల్టిప్లికేషన్లో మనం ఎనీ నెంబర్ ఇంటూ 0 ఈజ్ 0, ఎనీ నెంబర్ ఇంటూ 1 ఈజ్ సేమ్ నెంబరే కదా. సో అందుకని మనం ఏం చేస్తున్నాం, లాస్ట్ 1తోనే మనం స్టార్ట్ చేస్తాం. సో అందుకని మనం ఇనిషియల్గా 1 ఇంటూ 1 ఈజ్ 1, 1 ఇంటూ ఎనీ నెంబర్ ఈజ్ 1 కాబట్టి ఇనిషియల్గా మనం ఫ్యాక్ట్లో 1 అని తీసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు మన కోడ్ ఫర్ ఇంట్. ఎందుకు అంటే మనం ఏ వేరియబుల్ తీసుకున్నా దాని ముందర ఖచ్చితంగా మనం డేటా టైప్ వాడాలి. సో ప్రీవియస్గా మనం నమ్ కూడా ఇంట్ తీసుకున్నాం, ఫ్యాక్ట్ కూడా ఇంట్ తీసుకున్నాం. ఎందుకు అంటే ఒకటే ఇంటే మనం సేమ్ లైన్లో ఎన్ని వేరియబుల్స్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా. సేమ్ ఒక డేటా టైప్ తీసుకొని ఎన్ని వేరియబుల్స్ అయినా మనం రాసుకోవచ్చు. దెర్ ఈస్ నో లిమిట్. ఓకేనా. నెక్స్ట్ సో వీటికి కూడా అంతే, ఇంట్ అనేది రాసుకోవాలి. ఇంట్ ఓకేనా. సో ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకు? మల్టిప్లికేషన్ కాబట్టి 1. ఓకేనా. మ్యాండేటరీ, అది గుర్తుపెట్టుకోండి ఫ్యాక్టోరియల్లో. అండ్ ఐ లెస్ దాన్ ఈక్వల్ టు, ఎందుకు? 5 4 3 2 1. సో 5 కన్నా
తక్కువ నెంబర్సే ఉండాలి, ఓకేనా, ఫ్యాక్టోరియల్లో. సో I లెస్ దాన్ ఈక్వల్ టు నమ్. ఎందుకు అంటే ఆ 5 అనేది కూడా మనం కౌంట్ చేస్తున్నాం కదా, కాబట్టి ఈక్వల్ టు, అండ్ దెన్ ఇంక్రిమెంట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు డిక్రిమెంట్ చేయొచ్చు కదా అని అడగచ్చు. ఎందుకు అంటే మనం ఇనిషియల్ ఫ్యాక్ట్ అనేది 1 నుంచే కదా స్టార్ట్ చేస్తుంది. సో మనం మల్టిప్లికేషన్లో వెనక్కి వెళ్తాం, బట్ కోడింగ్లో మనం ముందరికి వెళ్తాం. అది మెయిన్ డిఫరెన్స్ అనమాట. సో ఇందులో మనం కోడ్ వచ్చేసి ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ I. ఓకేనా, మీరు ఇలాగైనా రాయొచ్చు, లేదు అంటే అసైన్మెంట్ వేలో కూడా రాయొచ్చు. ఓకేనా, మనకు అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి కదా, సో ఆ విధంగా కూడా మనం రాయొచ్చు. ఓకేనా, ఇలాగా. సో ఇది మన కోడ్. ఇంకా ఫైనల్గా మనం ఫ్యాక్ట్ అనేది ప్రింట్ చేసుకుంటాం. ఇది ఎలా రన్ అవుతుంది అనేది మనం ఫస్ట్ ఎగ్జాంపుల్తో మనం చూద్దాం. ఇనిషియల్గా నేను I ఈక్వల్ టు, మనం I ఏదాంతో స్టార్ట్ చేసాం, 1తో స్టార్ట్ చేసాం. సో ఫస్ట్ 1 ఇది, దెన్ 2 ఇది, దెన్ 3 ఇది. ఫర్ లూప్ యొక్క ఎలా రన్ అవుతుంది అన్నది ఇలా రన్ అవుతుంది. ఓకేనా, ఇది. సో ఇనిషియల్గా 1 అనేది less than equal to 5. then fact ఏంటి, ఇనిషియల్గా 1 into 1 ఏమవుతుంది, 1 అవుతుంది. ఓకేనా, 1 అవుతుంది. సో 1 అనే పెట్టుకుంటాం. ఎందుకు అంటే ఇప్పుడు 5 into 4 into 3 into 2 into 1లో ఇనిషియల్గా 1 ఉంది. 2 రావాలంటే ఏం చేస్తున్నాం, 1 + 1 చేస్తూ ఉంటే 2 వస్తుంది. ఓకేనా, దెన్ 2 + 1 చేస్తూ ఉంటే 3 వస్తుంది. దెన్ 3 + 1 చేస్తూ ఉంటే 4 వస్తుంది. దెన్ 4 + 1 చేస్తూ ఉంటేనే కదా 5 వస్తుంది. అంటే ఇది ఇంక్రిమెంట్ అవుతానే కదా వచ్చింది. సో అందుకోసం మనం ఇప్పుడు ఇంక్రిమెంట్ చేసుకుంటాం. ఓకేనా, 1 + 1 రావాలి. సో అందుకోసం I++. సో దీనికోసం I++ అనేది వాడతాం. ఓకేనా, సో I++ చేస్తే మనకి ఏమవుతుంది, 1 + 1 ఈజ్ 2 అవుతుంది. సో I వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేస్తాం. 1 + 1 2 అవుతుంది. ఓకేనా, ఫ్యాక్ట్ 1 అయింది. దెన్ ఇక్కడ చేద్దాం, I అనేది 2 less than equal to 5. దెన్ ఫ్యాక్ట్ ఏంటి, 1 కదా, ఇనిషియల్గా 1 I అనేది చేంజ్ అయింది 2కి. సో ఫ్యాక్ట్ ఈజ్ 2 అయింది. ఓకే, అప్పుడు ఫ్యాక్ట్ అనేది 2కి చేంజ్ చేసుకుంటాం. దెన్ I వాల్యూ ఇంక్రిమెంట్ చేయాలి. I ఎంత ఇప్పుడు 2 + 1 3. ఓకే, 2 + 1 3. నౌ ఏం చేస్తాం, I ఈక్వల్ టు 3కి తీసుకుంటాం. ఓకేనా, అంటిల్ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు ఫర్ లూప్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఓకేనా, సో 3 less than equal to 5. దెన్ ఫ్యాక్ట్ ఏంటి, ఫ్యాక్ట్ 2 into I వాల్యూ 3. సో 6. ఓకేనా, ఫ్యాక్ట్ అనేది 6కి మారింది. దెన్ I వాల్యూ ఏమవుతుంది, ఇంక్రిమెంట్ అవ్వాలి. ఇక్కడ 3 + 1. సో 4 అయింది. ఓకేనా, 4. నౌ I అనేది 4 అనేది less than equal to 5 కదా. దెన్ ఫ్యాక్ట్ ఏం కావాలి, 6 into I 4. సో 24. ఫ్యాక్ట్ ఏమవుతుంది, 24 అవుతుంది. I ఏం కావాలి, I+1. సో 4 + 1 ఈజ్ 5. ఇది I వాల్యూ. ఓకేనా, ఓకే,
ఇది అయిపోయింది కదా ఇప్పుడు. సో 5 ఏమవుతుంది, 5 లెస్ దాన్ ఈక్వల్ టు 5 కదా. సో ఇది మనం రబ్ చేద్దాం. సో I equal to 5, I less than equal to 5 less than equal to 5. నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏం కావాలి, ఫ్యాక్ట్ 24 ఇంటూ I వాల్యూ ఎంత 5. సో 5 4s are 20, 2 5s 10, 120. ఓకే, ఇంతటితో మనం స్టాప్ చేద్దామా, మనం చెక్ చేద్దాం. సో 5 వచ్చేసి 120, ఫ్యాక్ట్ ఈజ్ 120. ఓకే, I ప్లస్ 1 చేద్దాం, 5 ప్లస్ 1 6 అనేది ఏమవుతుంది, ఇక్కడికి వచ్చేస్తుంది ఇక్కడికి. సో 6 అయింది. ఇక్కడ 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది, 5 ఉంటుంది. ఇప్పుడు 6 లెస్ దాన్ ఈక్వల్ టు 5. ట్రూవా, ఫాల్స్ కదా. సో ఫాల్స్ అయింది కాబట్టి అంటిల్ ట్రూ అయితేనే మనకి ఫర్ లూప్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు ఫాల్స్ అయింది కదా, ఫాల్స్ అయింది కాబట్టి దెన్ ఎగ్జిట్ అవుతుంది, ఫర్ లూప్ నుండి ఎగ్జిట్ అయ్యి మనకి ఫ్యాక్ట్ ఏమొచ్చింది, ఆ ఫ్యాక్ట్ మనం ఏం చేయాలి, రిటర్న్ చేసుకోవాలి. ఓకేనా, ఫ్యాక్ట్ ఎంత 120. ఓకేనా, సో ఇది మన ఫ్యాక్టోరియల్ యొక్క కోడ్. మీరు ఇంకా అర్థం అవ్వకపోతే మీరు ఇంకొకసారి బ్యాక్వర్డ్కి వచ్చి మీరు ఇంకొకసారి చూడండి, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఏం లేదు, ఏం చేసాం ఫ్యాక్టోరియల్కి, ఫస్ట్ అయితే కోడ్ తీసుకున్నాము. ఓకేనా, సో I ఈక్వల్ టు 1, I లెస్ దాన్ 1 లెస్ దాన్ ఈక్వల్ టు 5. ఇక్కడ చూస్తే మీకు ఇంకొంచెం కోడ్తోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఇంట్ I ఈక్వల్ టు 1, I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు num, I ప్లస్ ప్లస్. దీంట్లో మనం ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ I. ఇది మన లాజిక్. ఇప్పుడు ఏంటి, I ఇనిషియల్గా 1 తీసుకున్నాం కాబట్టి 1 అవుతుంది, ఫ్యాక్ట్ 1 తీసుకున్నాం కాబట్టి 1 అవుతుంది. సో 1 అయింది. దెన్ ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. దెన్ నెక్స్ట్ జరగాల్సింది I ప్లస్ ప్లస్. సో 1 ప్లస్ 1 ఏం కావాలి, 2 అవ్వాలి. సో ఇది ఫస్ట్. ఓకేనా, 2 అయింది. సో 2 ఏమవుతుంది, 7కి వచ్చేస్తుంది. ఓకే, దెన్ 2 అనేది ఇనిషియల్గా 1 ఉంది, 1 కాస్త ఏమైంది 2 అయింది. 2 లెస్ దాన్ నమ్మే కదా, సో 5 కన్నా తక్కువే ఉంది కాబట్టి. దెన్ నెక్స్ట్ ఏంటి, ఫ్యాక్ట్ ఎంత, సో ఇక్కడ ఫ్యాక్ట్ అని తీసుకున్నాం. ఫ్యాక్ట్ ఇనిషియల్గా 1 ఉంది, సో ఇప్పుడు కూడా 1 అయింది. నెక్స్ట్ ఫ్యాక్ట్ 1 అయింది, ఇదేమో 2 అయింది. దెన్ 2 అవుతుంది ఇది. సో ఫ్యాక్ట్ ఏమైంది 2 అయింది. నెక్స్ట్ ఇది అయిపోయింది థర్డ్ కండిషన్. దెన్ ఫోర్త్ కండిషన్లో ఇది సెకండ్. సో సెకండ్ కండిషన్ I ప్లస్ ప్లస్ కదా, సో 2 ప్లస్ 1 3. ఓకే, నెక్స్ట్ 3 ఏం కావాలి, ఇక్కడికి రావాలి. నెక్స్ట్ 3 అనేది లెస్ దాన్ ఈక్వల్ టు 5. సో 7కి వచ్చేస్తుంది. థర్డ్ వన్ ఏంటి, ఫ్యాక్ట్ ఎంత 2 ఇంటూ 3 ఎంత 6. ఓకే, నా 6 అనేది మనం ఇక్కడ రాసుకున్నాం. అండ్ థర్డ్ వన్ ఏంటి, I వాల్యూ. సో 3 ప్లస్ 1 4 అయింది. దెన్ 4 ఏం కావాలి, ఇక్కడికి రావాలి. 4 లెస్ దాన్ ఈక్వల్ టు 5. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది. దెన్ ఫ్యాక్ట్ ఎంత 6 ఇంటూ 4 ఎంత 24.
ఇది కూడా రన్ అయింది. సో 24కి చేంజ్ అవుతుంది. దెన్ ఫోర్త్ కండిషన్ ఏంటి, 4 + 1 5. సో 5 ఏమవుతుంది, ఇక్కడికి వచ్చేస్తుంది. 5 < 5. దెన్ ఫిఫ్త్ కండిషన్ ఏంటి, 24 × 5 120. ఓకేనా, సో ఇది 120 అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది, 5 అయిపోయింది. దెన్ ఈ కండిషన్ కూడా చేసేసాం కదా. దెన్ నెక్స్ట్ ఏం కావాలి, 5 + 1 6. సో 6 ఏమవుతుంది, ఇక్కడికి వచ్చేస్తుంది. దెన్ 6 అనేది < 5 కాదు, కాబట్టి లూప్లో నుండి ఇది లూప్. సో లూప్లో నుండి ఎగ్జిట్ అయిపోయి ఫ్యాక్ట్ని మనం ప్రింట్ చేస్తాం. ఫ్యాక్ట్ వాల్యూ ఎంత ఇప్పుడు 120. సో ఈ 120 అనేది మనకి ప్రింట్ అయిపోతుంది. సో ఇది మన ఫ్యాక్టోరియల్ యొక్క ఎగ్జాంపుల్. సో ఇది కోడ్. సో చూడండి ఇక్కడ int num = 5, fact = 1 తీసుకున్నాం. ఫర్ I = 1, I < num, I++. సో ఫ్యాక్ట్ ఇంటూ ఈక్వల్ టు అనే అసైన్మెంట్ ఆపరేటర్ చెప్పాను కదా. సో ఇంటూ ఈక్వల్ టు అయినా తీసుకోవచ్చు, లేదు అంటే ఫ్యాక్ట్ = ఫ్యాక్ట్ ఇంటూ I అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకేనా. దెన్ ఫైనల్గా మనం ప్రింటర్ లైన్లో మనకు కావాల్సింది ఫ్యాక్టే కదా. సో ఫ్యాక్ట్ అని మనం ప్రింట్ చేసుకున్నాం. సో ఫైనల్ వాల్యూ ఏం రావాలి, 5 ఫ్యాక్టోరియల్ 120. సో ఫ్యాక్టోరియల్ ఏంటి 120. సో ఇది మన ఫ్యాక్టోరియల్ యొక్క కోడ్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మనం ఇప్పుడు VS కోడ్లో ఈ కోడ్ రన్ చేసి చూద్దాం ఎలా రన్ అవుతుంది, ఎలా వస్తుంది మనకి అవుట్పుట్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. సో మీకు ఒక 2 minutes ఇది ఒకసారి పెడతాను, 1 minute పెడతాను, వన్స్ చూడండి. ఓకే, మీరు స్టాప్ చేసుకొని రెజ్యూమ్ చేసుకొని మీరు వన్స్ ఇదంతా ఒకసారి మీ అంతకు మీరే ఓన్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో మనం ఇప్పుడు VS కోడ్లోకి వెళ్ళిపోదాం. 1 minute. సో మనం మన VS కోడ్లోకి వచ్చేసాము. నౌ మనం ఫ్యాక్టోరియల్ ఫైల్ మనం సేవ్ చేసుకున్నాం. సో factorial .java. ఓకే, నౌ మనకి జావా ఫైల్తో మనకు ఫ్యాక్టోరియల్ వచ్చింది. ఇప్పుడు బయట కోడ్ రాలేదు. వై అంటే ఆఫ్టర్ కంపైల్ చేశాకే మనకు .class ఏదైతే ఉందో సో ఆ విధంగా మనకు వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం క్లాస్ నేమ్ తీసుకున్నాం, క్లాస్ ఫ్యాక్టోరియల్. సో ఇందులో మనం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అని తీసుకున్నాం. సో ఇందులో మనం ఇంట్ ఆల్రెడీ మనం 5 తీసుకున్నాం కదా. సో 5 తీసుకున్నాం, మన్ కాదు నమ్. సో మీరు బ్లాక్లో పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. సో అందుకు బ్లాక్లో పెడతాను. ఫర్ ఇంట్ I అనేది 1 తీసుకోవాలి, I < num I++. ఓకే. ఫ్యాక్ట్ ఏంటి, ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ ఇంటూ I, దెన్ సెమీకోలన్. సో సెమీకోలన్ అనేది చాలా ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ ఏంటి, సో ఇది ఆటోమేటిక్గా వచ్చేసింది. సో system.out.println ఫ్యాక్టోరియల్ ఆఫ్ నమ్. సో చెప్పాను కదా కంకాటినేషన్ యూస్ చేస్తే మనకి నమ్ ఏదైతే 5 తీసుకున్నామో అది ప్రింట్ అవుతుంది. ఓకేనా. దెన్ మనకు కావాల్సింది ఏంటి, ఫ్యాక్ట్. ఫైనల్గా మనకు 120 అనేది ప్రింట్ అవుతుంది. సో మనం సేవ్ చేసుకున్నాం. అండ్ సో మన సింటాక్స్ ఉంది కదా. సో జావాసి క్లాస్ నేమ్ ఏంటి, factorial.java.
సో ఇప్పుడు మనకు చూడండి ఆటోమేటిక్గా ఇక్కడ మనకి క్లాస్ నేమ్ అనేది వచ్చేస్తుంది, ఐ మీన్ క్లాస్ వస్తుంది, బైట్ కోడ్ వస్తుంది. వన్స్ చూడండి వచ్చిందా. సో క్లాస్ అదే. సో జావా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, ఫైల్ నేమ్ ఇచ్చుకోవాలి, ఫ్యాక్టోరియల్ వచ్చిందా. సో ఇది మన ఫ్యాక్టోరియల్ యొక్క కోడ్. సో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. సో నేను డీప్గానే చెప్పాను. సో మీరు ఇంకా కొంచెం అర్థం కావాలంటే 2 to 3 times చూడండి, మీకు ఇంకా అర్థమవుతుంది. అండ్ ఫైనల్గా ఇది మన టుడేస్ వీడియో, ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నంబర్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దివ్యశ్రీ టెక్కీస్. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయొచ్చు. ఇంకా అర్థం కాకపోతే ఇంకా బ్రాడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది జస్ట్ వన్ లాజికే, ఇంకా లాట్ ఆఫ్ లాజిక్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాము. అండ్ సో దిస్ ఈస్ అబౌట్ దిస్ వీడియో. అండ్ thank you for watching this video. Please subscribe to my channel. And if you want to share this video మీ ఫ్రెండ్స్కి ఇంకా ఎవరెవరైతే కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందో సో వాళ్ళందరికి కూడా షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో ప్లీజ్ subscribe to my channel. And thank you so much once again.